చలో సరూర్ నగర్ కు షాద్నగర్ నుంచి భారీ తరలింపు. ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది కార్యకర్తల ర్యాలీ. స్కాలర్షిప్ల విడుదల కోరుతూ కేటీఆర్ ధర్నాకు సంఘీభావం. విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన చలో సరూర్ నగర్ కార్యక్రమానికి షాద్నగర్ నియోజకవర్గం నుంచి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలి వెళ్లారు. షాద్నగర్ పట్టణంలో ఈడెన్ ప్లాజా నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన చౌరస్తా వరకు ఉత్సాహంగా సాగింది. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సరూర్ నగర్లో నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ, నాయకులు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు గడుస్తున్నా సంబంధించిన పలు సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం లేదని నాయకులు విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరారు. విద్యా హక్కును పరిరక్షించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని, విద్యార్థుల ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని, కేటీఆర్ గారికి మద్దతుగా మేము సరూర్ నగర్లో జరగబోయే కేటీఆర్ గారి ధర్నాలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో బయలుదేరామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువజన నాయకులు మరియు వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. షాద్నగర్ పట్టణం నుంచి దాదాపుగా ఒక 400-500 వెహికల్లలో ఈరోజు యువకులు, విద్యార్థులు, చాలామంది ఉద్యోగాలు ఈరోజు సభకు శాతం నుంచి తరలి వస్తున్నట్టే ఒకసారి ఆలోచించుకోండి. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్మి మీ కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువ కూడా నిరుద్యోగులు మీకు కష్టపడ్డారు, కాళ్ళకు బల్బం కట్టుకొని మీ గురించి తిరిగారు. మీరు అధికారంలోకి వచ్చినాక వాళ్ళని నట్టేయడం ఉంచారు. ఈ రోజు వరకు నిరుద్యోగ వృత్తి లేదు, కొత్త ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు, వాటిని చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్లు లేవు, ఫీజు రింబర్స్మెంట్ లేవు. అసలు మీరు ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. మీ వ్యవస్థతోటి మా పాలమూరు జిల్లా ఏదైతే వలస పేరు ఉండనో మీరు చిరస్థాయిగా నిలబడ్డట్టే దాన్ని చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అన్ని విధాలుగా చెరువులు కానీ, కాలువలు కానీ, పంట పొలాలు కానీ అన్ని పచ్చగా ఉంటుండే. ఈరోజు మీరు చూస్తున్నారు ఆ పచ్చటి పంట పొలాలు ఉండగా ఎండబెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు. ఎందుకంటే అక్రమంగా నిర్మిస్తున్న కర్ణాటక, ఆంధ్ర కట్టడాలను ఆయన ప్రోత్సహిస్తున్నాడు. దాంతో మన తెలంగాణ మరియు మహబూబ్నగర్ డిస్టిక్ పాలమూరు ఎడారిగా మారిపోతుంది. ఈరోజు ఏదైతే యువ గర్జన పెట్టిరో, ఏదైతే ఈరోజు వరకు ఉద్యోగాలు రాని నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే చదువుల గురించి ఇబ్బంది పడుతారో వాళ్ళందరి గురించి కేటీఆర్ గారు ఒక ముఖ్య ఉద్దేశంతో సేమ్ వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చి సరూర్ నగర్ స్టేడియంలో మోసం చేసిరో అదే స్టేడియంలో మళ్ళా వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం మెడలు వంచడానికి ఈరోజు మా కేటీఆర్ గారు ఖచ్చితంగా యువ సమ్మేళనం అనే పెద్ద ప్రోగ్రాం పెట్టారు. దీనికి రాష్ట్రం నలుమూల నుంచి దాదాపుగా 45,000 మంది వస్తున్నారు. అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, ఎన్ని హామీలు ఇచ్చిరు. 1-2 స్కాలర్షిప్లు అన్నారు, స్కూటీలు అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు, స్కాలర్షిప్ అంటే సపరేట్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క కేటగిరీని తీసుకొని కూడా మీరు 420 హామీలు ఇచ్చారు. 420లో మెయిన్గా అయితే ఉద్యోగస్తులను నట్టేయడం ఉంచారు. వాళ్ళ జీతం మాత్రం 1వ తారీఖు వస్తుంది తప్పించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కానీ, డిఏలు కానీ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. అంటే ఎవరైతే నిరుద్యోగులు ఆ రోజు కసితోటి పనిచేసినో వాళ్ళని ఈరోజు మీరు లాఠీ చార్జ్ చేపిస్తున్నారు, లోపటేస్తున్నారు, నిర్బంధిస్తున్నారు. ఒక్క జాబ్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. దాదాపుగా 1,76,000 టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మీరు వచ్చినాక 4-5 వేలు మాత్రమే ఇవ్వడం జరిగింది. అది కూడా ఎట్లా ఇస్తున్నారంటే ఎవరికి అర్థం కానట్టు 100కు 200కి ఇస్తారు, దాన్ని పెద్ద పబ్లిసిటీ చేసుకుంటారు. కాబట్టి నిరుద్యోగులు ఏదైతే ఉద్యోగాలు రాలేవో, ఎవరైతే చదువుకుని అవుతుందో వాళ్ళ బంగారు భవిష్యత్తు గురించి కేటీఆర్ గారు ముందడుగేస్తారు. ఆయనకు బాసటగా నిలవాలని అని చెప్పి మరొకసారి రాష్ట్ర యువతను కోరడం జరుగుతుంది. ఏదైతే మీరు సాధించుకున్న తెలంగాణలో, మీరు నిర్మించుకునే తెలంగాణలో మీకే ఉద్యోగాలు రాలేని పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెచ్చారంటే ఒకసారి ఆలోచించుకోండి. మనం ఆ రోజు తెలంగాణ రాదనుకున్న తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు అన్నారు, కేటీఆర్ గారు అన్నారు, హరీష్ రావు గారు అన్నారు. వాడు అడుగుజాడల్లో మనం నడుద్దాం. ఖచ్చితంగా మన తెలంగాణను మళ్ళీ నిర్మించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీని తేవడానికి యువకులందరూ రెడీగానే ఉన్నారు. ఈరోజు పెద్ద సంఖ్యలో అక్కడ పాల్గొనడానికి వస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు.